గ్రామ సేవలన్నీ కూడాను కేవలము దైవ సేవలుగా మీరు భావించాలి. The village work that you have adopted should be regarded as service to God Himself. ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి సత్యాన్ని చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. Try to understand this significant truth that God lives in all beings. ఈశావాస్యమిదం సర్వం అనేటువంటి యొక్క ఒక సూక్తిని కూడాను మీరు సరిగా అర్థం చేసుకోవాలి. Try also to understand this cardinal principle that God it is who permeates and is present in all beings. భావముతో సమాజ సేవలో పాల్గొని సర్వేశ్వర అనుగ్రహాన్ని పొందడానికి మీరు సిద్ధం కావాలి. Get ready to plunge into service activities motivated by this selfless feature, and therein you are serving God Himself. ఎంతకాలమైనప్పటికీ దృశ్యకల్పితమైన జగత్తునే భ్రమించి జగత్తునే ఆకర్షించి జగత్తునందనే మునిగి జగత్తునందనే జీవితము అంత్యము గావించరాదు. Years are going by and you still are deluded into believing that the world is the real one. You are trying to get carried away by what the world has to offer to you, and in this process you are not able to understand the essential. ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము, ప్రేమ రూపంబు బ్రహ్మంబు ప్రేయమయము, ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును, కాన ప్రేమను గట్టిగా కలిగియున్నా అద్వితీయము పొందంగ అర్హుడగును. ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును, కాన ప్రేమను గట్టిగా కలిగియున్నా అద్వితీయము పొందంగ అర్హుడగును, అద్వితీయము పొందంగ అర్హుడగును, అద్వితీయము పొందంగ అర్హుడగును. పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యంబు, పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యంబు, సత్య త్యాగ శాంతి శాంతులబు, సత్య త్యాగ శాంతి శాంతులబు. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా, ఈనాటి సమాజ వ్యవహారములన్నీ కూడాను ఆత్మస్థుతి, పరనింద, మిథ్యాచారములు అనేటువంటి ఈ త్రిగుణములు అమితంగా వ్యాపించి ఒకనాడు కీర్తి పొందినటువంటి భారతీయ సంస్కృతిని ఈనాడు కల్మషం చేస్తూ కల్లోలముల చేత కఠినముగా కనిపించున్నది భారతీయ సంస్కృతి. దీనికి కారణమేమిటి? మానవుడు పరిపూర్ణ ప్రేమస్వరూపుడైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని మరచి లౌకికమైన భౌతికమైనటువంటి యొక్క వాంఛలకు లోబడి స్వార్థ సప్రయోజనము చేత ప్రేమతత్వాన్ని విస్మరించటమే దీనికి మూల కారణం. ప్రేమ అనే రెండు అక్షరములు తెలియని భారతీయుడు లేడు. ఈ ప్రేమయందే విశ్వమంతయుకుడను ఇమిడి ఉన్నది. ఈ ప్రేమకు ప్రేమనే సాటి. ప్రేమను వర్ణించుటకు భాష లేదు, వాక్కులు చాలవు. కనుకనే యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సులకు కాని వాక్కులకు కాని అతీతమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని ఏ రీతిగా ఎవరు ఇక్కడ వర్ణించగలరు? కనుక ఈ ప్రేమకు ప్రమాణము ప్రేమని. అనిర్వచనీయం ప్రేమ అన్నాడు నారదుడు. ఈ ప్రేమ మానవత్వములో
అనేక విధములైనటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుండదు. కానీ తల్లి బిడ్డల మధ్యనున్న, భార్యాభర్తల మధ్యనున్న, గురు శిష్యుల మధ్యనున్న, యజమానులు దాసునికి మధ్యనున్న ఈ సంబంధమును ప్రేమగా భావిస్తున్నారు ప్రాకృత జనులు. కానీ ఇది నిజమైన ప్రేమ కాదు. దీనిని ప్రేమ అని అనిపించుకోలేదు. ఇది అనురాగము మాత్రమే. ప్రేమ అనగా కేవలము పరిపూర్ణమైన పరతత్వం పైన ప్రసరింపజేయటమే ప్రేమ. ఇది నిస్వార్థమైనటువంటిది. నపేమో నవసపృష్టే నపాతాళే నభూతలే. ఈ ప్రేమ పాతాళ లోకం నుంచి రాలేదు, ఆకాశము నుండి ఉట్టిపడలేదు. ప్రేమ సహజ స్వరూపము. కనుక ఇట్టి సహజమైన, సత్యమైన, నిత్యమైనటువంటి ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు కోల్పోతున్నాడు. ఈ ప్రేమకు సాటి మరొక పదార్థం ఈ జగత్తునందు కానరాదు. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగీనైకి అమృతత్వ మానసు అని వేదము చెప్తున్నది. అనగా యజ్ఞయాగాది కర్మల చేత కాని, ప్రజా సంపత్తి చేత కాని, ధనము చేత కాని అమృతత్వం మనకు ప్రాప్తించదు. త్యాగీనైకి అమృతత్వ మానసు. త్యాగము చేతనే ఈ అమృతత్వము, అమరత్వము, ఆనందము మనకు ప్రాప్తిస్తుందని శృతి ప్రమాణం. ఇట్టి పవిత్రమైనటువంటి అమృతము కంటే మధురమైనటువంటిది మరొకటి లేదని శాస్త్రములు బోధిస్తూ వచ్చాయి. అయితే ఇంత మధురమైన, నిత్యమైన, సత్యమైనటువంటి అమృతత్వాన్ని మనం విచారించినప్పుడు, ఈ అమృతాన్ని ప్రేమతో పోల్చుకున్నప్పుడు కేవలము ఈ అమృతము చప్పిడి నీరు వలె ఉంటుంటాడు. అమృత కంటే అత్యంత అధికమైనటువంటిది ఈ ప్రేమ. ఇట్టి పవిత్రమైన, దివ్యమైన, పరిశుద్ధమైన, ప్రమాణపూర్వకమైన ఈ ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు. ఈ ప్రేమ పరమాత్మనే నాట్యమాడిస్తుంది, భక్తిని కూడాను నాట్యమాడిస్తుంది, తాను నాట్యమాడుతుంది. ఒకే పర్యాయము భగవంతుని, భక్తుని, తాను కూడాను త్రిగుణాత్మకమైనటువంటి యొక్క తత్వంతో తాండవమాడుతుంది. అయితే ఇట్టి ప్రేమ స్వార్థపరుల హృదయములో నిలిచడానికి వీలు లేదు. నిస్వార్థమై, నిర్మలమై, నిష్కళంకమై, దివ్యమైనటువంటి యొక్క హృదయమునందు మాత్రమే ఇట్టి ప్రేమ నివసిస్తుంది. ఈ ప్రేమను రత్నముగా పోల్చుకున్నవి శాస్త్రములు. ఇది ప్రేమరత్నము. అయితే ఈ ప్రేమరత్నం మనకు ఎక్కడ మనకు దొరుకుతుంది? సర్వసామాన్యముగా మార్కెట్ ఎందు కానీ, లేక వర్తకులు ఎందు కానీ ఇది లభ్యమవుతుందని భావిస్తున్నాం. రత్నములు చేపల బజారు వలె రాసులు పోసి అమ్మేటువంటిది కాదు. ఈ రత్నము యొక్క విలువ అధికమొకటి చేత అతి భద్రమైన పెట్టి అందుంచి దానిని కొనబోయేటువంటి యొక్క వ్యక్తిని మాత్రమే లోపల తీసుకుని వెళ్లి రహస్యముగా ఈ రక్షను చూపుతుంటారు. సామాన్యమైన ఒక వజ్రముని మనం అనేక రకములుగా భద్రము చేస్తుండగా దివ్యమైనటువంటి ప్రేమ రత్నాన్ని ఇంక ఎంత భద్రం చేసుకోవాలి? కనుక ఈ రత్నము ప్రేమ రాజ్యమునందు మాత్రమే, ప్రేమ వీధి యందు మాత్రమే, ప్రేమ షాపునందు మాత్రమే ఈ ప్రేమ రత్నము మనకు లభ్యమవుతుంది. అయితే దీనిని అమ్మేటువంటి వారెవరు? ప్రేమమయమై, ఆహార పానీయములు కూడాను ప్రేమమయమై, జీవితమే ప్రేమమయమైనటువంటి యొక్క వ్యక్తికి మాత్రమే ఈ రత్నమును అమ్మేటువంటి లైసెన్స్ ఉంటుంటాడు. అట్టి ప్రేమను ప్రేమతో పోల్చుకోగలిగినటువంటి వాడు
ఒక్క పరమాత్ముడు తప్ప ఎవ్వరికి ఈ అర్హత లేదు. ప్రేమస్వరూపుడైనటువంటి ప్రేమతత్వమునకే ప్రేమ యొక్క విలువ తెలుస్తుంది. కనుక ఈ ప్రేమను మనము ప్రేమతో పరమాత్మను ఎంత అధికంగా మనం ప్రేమిస్తామో మానవునికి అంత ఆనందం లభ్యమవుతుంది. ఈ ప్రేమ పరమాత్ముని పైన ఎంత తక్కువ అవుతుందో మన ఆనందం కూడాను అంత తక్కువగా ఉంటుంది. యద్భావం తద్భవతి. మన ఆనందములకు మన ప్రేమనే సాటి. ఎంతటి ప్రేమనో అంతటి ఆనందం మనకు లభ్యమవుతుంది. కనుక భగవంతుని అమితంగా ప్రేమించడానికి ప్రయత్నించాలి. కానీ ఈనాటి మానవులు భగవంతుణ్ణి ప్రేమించినట్టుగా నటన చేస్తున్నారే కానీ ఈనాటి ప్రేమలు స్వార్థపరమైనటువంటివి. ఏదో కొన్ని అభిష్టములను పురస్కరించుకొని ప్రేమించేటువంటివి, ఏదో కొన్ని ఆశలను కల్పించుకునేటువంటివి ఈ ప్రేమలు. ప్రేమ వ్యాపార సంబంధమైనటువంటిది కాదు. కొన్ని ఇచ్చి కొన్ని పుచ్చుకునేటువంటి సంబంధం కాదు. ఇచ్చి పుచ్చుకోనటువంటి యొక్క సత్యమైనటువంటి నిత్యమైనటువంటి యొక్క తత్వమే ఈ ప్రేమ తత్వము. ప్రేమ ఇచ్చుకున్నదే కానీ పుచ్చుకున్నదే కాదు. కనుక భగవంతుని పొందే మార్గముల్లో అనేక మార్గములు ఉంటున్నాయి. శాంతి మార్గము, సత్య మార్గము, అనురాగ మార్గము, వాత్సల్య మార్గము, మధుర మార్గము. ఈ 5 మార్గములు కూడాను, ఈ 5 మార్గములు ఎందుకు కూడాను అంతో ఇంతో స్వార్థం ఉంటుంటాయి. కానీ ప్రేమ మార్గమునందు ఎట్టి స్వార్థము ఉండదు. కనుక అన్ని మార్గములు కూడాను ప్రేమ మార్గంలో లీనమై ఉంటున్నాయి. సర్వ మార్గ సమ్మిళితమైనటువంటి యొక్క మార్గమే రాజమార్గము ఈ ప్రేమ. ఈ ప్రేమను సర్వులు ఎందు ఉండినట్టుగా మనం భావించాలి. ప్రేమ పరమాత్మ స్వరూపము. ఈశావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం. అందరి యందు కూడాను పరమాత్మ ఉన్నాడు. కనుక ఎవరిని ప్రేమించినా పరమాత్మని ప్రేమించినట్టే. కనుక ఇట్టి విశాలమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరించి లౌకికమైన సంకుచితమైనటువంటి ప్రేమను విశ్వసించి తన యొక్క జీవితమును వ్యర్థము గావించుకుంటున్నాడు. మానవునికి మధ్యనున్నటువంటి ప్రేమ సంబంధమైనటువంటి యొక్క తత్వాన్ని పెంచే నిమిత్తమై అప్పుడప్పుడు దివి నుండి భూమికి దిగి వస్తుంటాడు భగవంతుడు. తన పని ఏమిటి? ప్రేమతత్వాన్ని పెంచడమే తన ప్రధానమైనటువంటి యొక్క పని. కానీ ఈనాడు ఈ ప్రేమతత్వాన్ని చక్కగా అర్థం చేసుకునలేక అనర్థములకు గురి అయి జీవితమునే మాయామయంగా మార్చుకుంటున్నాడు. సాయీశ్వరాయ దేవాయ ధీమహి సర్వ ప్రచోదయాత్. ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి సర్వ ప్రచోదయాత్. ఓం ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ప్రేమ నిశ్చలమైనటువంటి ఇప్పుడు మనం ఫస్ట్ శ్లోకం ముందు ఏం చెప్పుకున్నాం? మార్పు ఓంకారం చెందనటువంటిది. ఇప్పుడు మేము వస్తానే అందరినీ అతి పిలిచామంటే నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వాన్ని ఈనాటి మానవుడు తన స్వార్థముతో అనేక విధములుగా మార్పులు చేస్తూ వచ్చాడు. బాల్యముల ఆటపాటలతో విద్యాబుద్ధులతో ఈ ప్రేమను అనుభవిస్తున్నారు. తక్షణమే తల్లి ఒడినే తన యొక్క స్వర్గమని భావించి తల్లి ఒడిని వదలక
నిరంతరము తల్లిని ప్రేమిస్తాడు. పెరుగుతూ పెరుగుతూ కానీ ఆరు బిడ్డలను కొంతవరకు సాక్షుల తర్వాత తరుగుతుంది. తదుపరి భక్తి పెరుగుతుంది. ఇంకా మానవుడు అనేక విధములుగా మార్పు చెందుతూ అనుభవిస్తూ వస్తున్నాడు. గణపతి దేవా వయస్సు గురు బాబా గురు భక్తి మార్గముడు ఎరుగ ఆసక్తి లేక శరణ నమోస్తుతే గురు మట్టి ప్రేమ మధ్యలో మనకు ప్రవేశించినటువంటి ఇది ప్రారంభంతో పాటు నిరంతరం కూడా నిత్యమై సత్యమై ఉండేటువంటి ఆత్మతత్వమే ఈ ప్రేమ కానీ మధ్యలో మార్పు కనుక ఇట్టి ప్రేమను మనము మన మనస్తత్వము ప్రేమమయంగా మార్చుకోవడానికి ఏ కర్మలను ఆచరించినప్పటికీ ఏ ధర్మంలో మీరు ప్రవేశించినప్పటికీ అన్ని భగవద్గీత భావించి అత్యంత